హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మహాభారతం సీరియల్ ఎపిసోడ్ 2 ద్వారాగా మనం ఏం నేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. తల్లిదండ్రులు పిల్లల యొక్క వ్యక్తిత్వం పైన శ్రద్ధ వహించాలి. వారి యొక్క సుఖశాంతులు మరియు భవిష్యత్తు పైన కాదు. మనం వెళ్లే మార్గాన్ని మనమే ఏర్పరచుకోవాలి. ఎంత కఠినమైన తల్లిదండ్రులు పిల్లలు మంచి చేసినప్పుడు సహకారంగా ఉండాలి, చెడు చేసినప్పుడు కాదు. తల్లిదండ్రులు పిల్లలని ప్రయోజకులు చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అది వారి కృషి, పట్టుదల మరియు కర్మపై ఆధారపడి ఉంటుంది కాదా. చేసిన తప్పుకు తప్పక దండన ఉంటుంది. మనుషులు దేనికైనా బానిసలే అయితే దాని నుంచి బయటపడడం అంత సులభం కాదు. సెక్స్, మందు, స్మోకింగ్ ఎక్సెట్రా. కొన్నిసార్లు పెద్దవారి మాటలు విని మనకు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయవలసి వస్తుంది. ఆడవారు సమర్థవంతమైన మగవాడిని వివాహం చేసుకోవాలనుకుంటారు. పిల్లలు మీరు ఎవరినైనా ప్రేమిస్తే తల్లిదండ్రులకు చెప్పాలి, లేదంటే వారు అవమానాన్ని అనుభవిస్తారు. మనం అనుకున్నట్టుగా జీవితం ఎప్పుడూ సాగదు. మనం గతంలో చేసిన మంచి చెడు మనం ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. మనం తెలియక చేసిన కొన్ని తప్పులు ఒక్కోసారి మనకి శాపంగా మారుతాయి. మనకు జరిగిన అన్యాయం కోసం ఎలా పోరాటం చేయాలో తెలుసుకోవాలి. జీవితంలో బాధ్యతలే జీవించే శిక్షణ ఇస్తాయి కాదా.